మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అజయ ఏకాదశి. శ్రావణ బహుళ ఏకాదశికే అజయ ఏకాదశి అని, ఆనంద ఏకాదశి అని, అన్నద ఏకాదశి అని పేరు. ఈసారి ఏకాదశి శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చింది. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా చిలుక చేసిన ఏకాదశి వ్రత కథను వింటే చాలు మీరు ఊహించనంత డబ్బు వస్తుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ కథను విన్నా, ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కానీ ఈ కథను పూర్తిగా వినకుండా సగంలో ఆపేస్తే మాత్రం ఎటువంటి ఫలితం రాదు. కనుక ఈ కథను శ్రద్ధగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. పూర్వం దండకారణ్యం యొక్క దట్టమైన పచ్చదనం మధ్య గోదావరి నదీ తీరాన తపోనిధి అనే ఒక గొప్ప మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎల్లప్పుడూ వేద మంత్రాలతో, హోమధూపాల సుగంధంతో, పక్షుల కిలకిల రావాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేది. తపోనిధి మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భక్తుడు. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా అబ్బురపడేవారు. ఆ మహర్షి వద్ద ఎందరో శిష్యులు విద్యను అభ్యసించేవారు. అందరితో పాటు ఆ ఆశ్రమంలో హరిప్రియ అనే ఒక చిలుక కూడా ఉండేది. ఆ చిలుక సాధారణమైన పక్షి కాదు. అది మహర్షి వద్ద పెరగటం వల్ల ఆయన పలికే ప్రతి మంత్రాన్ని, ప్రతి స్తోత్రాన్ని శ్రద్ధగా విని తన చిలుక పలుకులతో తిరిగి పలికేది. ముఖ్యంగా నారాయణ, గోవింద, కేశవ వంటి విష్ణు నామాలను అది నిరంతరం జపిస్తూ ఉండేది. ఆశ్రమంలోని వారందరికీ హరిప్రియ అంటే ఎంతో ఇష్టం. మహర్షి కూడా దాన్ని కేవలం ఒక పక్షిలా కాకుండా తన శిశురాలిగా భావించేవారు. ఆ చిలుక యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది తన గురువుతో పాటు ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేది. ఏకాదశి రోజున అది నీరు తప్ప మరేమీ ముట్టేది కాదు. మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చాక మహర్షి సమర్పించిన పండ్లను స్వీకరించి తను ఉపవాసాన్ని విరమించేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా అదే అరణ్యంలో మరొక వైపు ఒక చీకటి గుహలో క్రూర మంత్రుడు అనే ఒక రుద్రతాంత్రికుడు నివసిస్తూ ఉండేవాడు. వాడిది రాక్షస ప్రవృత్తి. నర బలులు ఇస్తూ, క్షుద్ర పూజలు చేస్తూ తన తాంత్రిక శక్తులను పెంచుకునేవాడు. తపోనిధి మహర్షి యొక్క సాత్విక శక్తి, ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి క్రూర మంత్రుడికి అసూయ కలిగింది. ఎలాగైనా మహర్షి తపశ్శక్తిని హరించి తానే ఈ అరణ్యానికి అధిపతి అవ్వాలని దురాలోచన చేశాడు. కానీ మహర్షి చుట్టూ ఉండే దివ్యమైన రక్షణ కవచాన్ని ఛేదించటం వాడికి సాధ్యం కాలేదు. అప్పుడు వాడు ఒక దుష్టమైన పథకం పన్నాడు. అత్యంత శక్తివంతమైన తిథులలో ఒకటైన ఏకాదశి రోజున మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మను బంధించి ఆయన తపశ్శక్తిని మొత్తం గ్రహించాలని నిర్ణయించుకున్నాడు. ఏకాదశికి అపారమైన శక్తి ఉందని, ఆ రోజున చేసే పూజలు, ధ్యానం అత్యధిక ఫలితాలను ఇస్తాయని వాడికి తెలుసు. అదే శక్తిని తన క్షుద్ర విద్యకు వాడుకోవాలని తలచాడు. అనుకున్నట్టుగానే ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆశ్రమంలో వాతావరణం అత్యంత పవిత్రంగా ఉంది. శిష్యులందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. తపోనిధి మహర్షి తన కుటీరంలో పద్మాసనంలో కూర్చొని బాహ్య ప్రపంచాన్ని మరచి గాఢమైన సమాధి నిద్రలోనికి వెళ్ళారు. ఆయన శ్వాస కూడా వినిపించనంత నిశ్చలంగా ఉన్నారు. హరిప్రియ చిలుక కూడా ఉపవాసంలో ఉండి తన గురువుగారి కుటీరం బయట ఒక కొమ్మపై కూర్చొని మెల్లగా నారాయణ నారాయణ అని జపిస్తోంది. అర్ధరాత్రి సమయం సమీపించింది. అదే అదునుగా భావించిన క్రూర మంత్రుడు తన గృహలో క్షుద్ర పూజను ప్రారంభించాడు. వాడు భయంకరమైన మంత్రాలను జపిస్తూ తన శక్తులను ఆహ్వాన చేశాడు. ఆ గృహ నుండి ఒక నల్లటి పొగలాంటి శక్తి బయలుదేరి పాములాగా పాకుతూ తపోనిధి మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణించింది. ఆ దుష్టశక్తి సోకిన చోట చెట్లు వాడిపోయాయి, పువ్వులు మాడిపోయాయి. ఆశ్రమం యొక్క రక్షణ కవచాన్ని ఆ తాంత్రిక శక్తి మెల్లగా బలహీనపరచడం మొదలుపెట్టింది. ఆశ్రమంలోని దీపాలు రెపరెపలాడాయి. గాలి చల్లగా భయానకంగా వీచింది. పశువులు, ఇతర పక్షులు భయంతో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కుటీరం బయట ఉన్న హరిప్రియ ఈ మార్పును గమనించింది. దాని చిన్న గుండె భయంతో కొట్టుకుంది. తన గురువుకి ఏదో ఆపద రాబోతుందని దానికి అర్థమైంది. కొద్దిసేపటికే ఆ నల్లటి శక్తి ఒక నీడలాంటి
వలలా మారి మహర్షి ఉన్న కుటీరాన్ని చుట్టుముట్టింది. అది నెమ్మదిగా కుటీరంలోనికి ప్రవేశించి సమాధిలో ఉన్న మహర్షిని బంధించడానికి ప్రయత్నించింది. హరిప్రియ ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తన గురువుని ఎలాగైనా మేల్కొల్పాలని గట్టిగా అరిచింది. కానీ మహర్షి గాఢ సమాధి స్థితిలో ఉండటంతో దాని పిలుపు ఆయనకు చేరలేదు. ఇక లాభం లేదనుకున్న హరిప్రియకు తన గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. హరిప్రియ, ఏకాదశి వ్రతం కన్నా గొప్ప రక్షణ కవచం లేదు. ఆ రోజున చేసే విష్ణునామ స్మరణ వజ్ర ఆయుధం కన్నా శక్తివంతమైనది. ఎలాంటి దుష్ట శక్తినైనా అది నాశనం చేస్తుంది అని గురువు చెప్పిన ఆ మాటలు దానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అది తన భయాన్ని, ఆందోళనను పక్కన పెట్టి తన పూర్తి ఏకాగ్రతను కూడగట్టుకుంది. తన ఏకాదశి ఉపవాస దీక్ష యొక్క శక్తిని, తన గురువుపై ఉన్న భక్తిని, తన ఆత్మ శక్తినంతటిని తన గొంతులోనికి ఆవాహన చేసుకుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారిగా తన సర్వశక్తులను ఉపయోగించి ఆకాశం దద్దరిల్లేలాగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని బిగ్గరగా పలికింది. ఆ చిలుక గొంతు నుండి వెలువడింది కేవలం శబ్దం కాదు, అది నాద బ్రహ్మం. ఆ నామ ఘోష నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి పుట్టింది. ఆ కాంతి ఒక సుదర్శన చక్రంలా మారి వేగంగా తిరుగుతూ కుటీరంలోనికి ప్రవేశించింది. మహర్షిని బంధించడానికి ప్రయత్నిస్తున్న ఆ నల్లటి తాంత్రిక వలను ఒక్క క్షణంలో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆపై ఆ దివ్య కాంతి ఆగకుండా వచ్చిన దారినే అనుసరించి మెరుపు వేగంతో క్రూర మంత్రుడి గృహవైపు దూసుకు వెళ్ళింది. తన శక్తివంతమైన మంత్ర ప్రయోగం ఒక చిన్న పక్షి నామస్మరణకు బద్దలవటం చూసి క్రూరమంత్రుడు నివ్వెరపోయాడు. వాడు తేరుకునే లోపే ఆ దివ్యమైన సుదర్శన కాంతి వాడిని తాకింది. వాడి క్షుద్ర శక్తులే వాడికి ఎదురు తిరిగి వాడిని ఆ ప్రదేశంలోనే భస్మం చేసివేశాయి. ఆశ్రమంలో వాతావరణం తిరిగి ప్రశాంతంగా మారింది. నెమ్మదిగా తపోనిధి మహర్షి సమాధి నుండి బయటకు వచ్చారు. తన చుట్టూ జరిగినది దివ్య దృష్టితో గ్రహించారు. ఆయన బయటకు వచ్చి చూసేసరికి హరిప్రియ చిలుక కొమ్మపై అలసిపోయి ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. మహర్షి ఆ చిలుకను ప్రేమగా చేతిలోనికి తీసుకొని, హరిప్రియ, ఈరోజు నువ్వు నన్ను మాత్రమే కాదు, ఈ ఆశ్రమాన్ని, ఈ ధర్మాన్ని కూడా కాపాడావు. భక్తికి జీవి పెద్దదా చిన్నదా అన్న భేదం లేదు. ఆర్తితో, శుద్ధమైన మనసుతో చేసే భగవన్నామ స్మరణకు ఎలాంటి తాంత్రిక శక్తులైనా తల వంచాల్సిందే అని ఏకాదశి వ్రత కథ, నీ భక్తి ఈరోజు విజయం సాధించాయి అని శిష్యులందరి ముందు దానిని ప్రశంసించారు. ఆ రోజు నుండి ఆ ఆశ్రమంలో ఏకాదశి వ్రతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో ఆచరించడం మొదలుపెట్టారు. ఒక చిన్న చిలుక యొక్క భక్తి ఒక ఏకాదశి వ్రతం యొక్క శక్తి ఎంతటి అద్భుతాన్ని చేయగలదో ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు అజయ ఏకాదశి మహత్యాన్ని తెలిపే అజయ ఏకాదశి వ్రత కథను వింటే చాలు, మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీకు రాజయోగం పడుతుంది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో, కృష్ణ, శ్రావణమాస కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, నేను చెప్పేది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైనటువంటి శ్రీహరిని అర్చించేవాడు సమస్త పాపకర్మల ఫలం నుండి విముక్తుడవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడనే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఒకడు ఉండేవాడు. అతడు సత్యసంధతతో ఆదర్శవంతమైన వాడు, మానవాళికంతటికీ కూడా మార్గదర్శకుడు. త్రికంసుడి కుమారుడు హరిశ్చంద్రుడు సూర్యవంశ రాజుల్లో సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితాస్యుడు ఏకపత్ని వ్రతుడుగా, సత్యసంధుడిగా హరిశ్చంద్రుడికి తిరిగిలేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు కాడని,
ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని అన్నాడు. అలా విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంతో ధనం అవసరమవుతుందని, ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. అని విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు 2 మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరికి పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరూ తమకు బహుమానాలు అక్కర్లేదని, తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడినని, రెండోసారి పెళ్లి చేసుకోవటం ధర్మం కాదని వారికి నచ్చజెప్పి సున్నితంగా ఆ కన్యలను పంపించాడు. తర్వాత విశ్వామిత్రుడు ఆ 2 కన్యలను వెంటబెట్టుకుని వచ్చి హరిశ్చంద్రుణ్ణి వారి కోరిక తీర్చమన్నాడు. తన రాజ్యాన్నైనా సరే వదులుకుంటాను గాని ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి అధర్మానికి పాడుపడనని చెప్పాడు హరిశ్చంద్రుడు. వెంటనే విశ్వామిత్రుడు అయితే నాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. హరిశ్చంద్రుడు తన మాట మీద నిలబడటం కోసం రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయం ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుణ్ణి వేడుకున్నాడు. విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవడానికి నక్షత్రకుడు అనే ఒక తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడితో పంపాడు. హరిశ్చంద్రుడు వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజుని ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు. సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక అబద్ధం చెప్తే చాలు, తాను వెంటనే వెళ్ళిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరకు కాశీనగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడుపోయి ఆ ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు. ఆ కాటికాపరి దగ్గరే హరిశ్చంద్రుడు మారువేషంలో పనిచేస్తూ ఉండిపోయాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కాలకౌశికుడి ఇంట్లో పనులు చేస్తోంది. అడవికి దర్భల కోసం వెళ్ళిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. దాంతో కుమారుడికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకుని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుంకం చెల్లించి తీరాలని పట్టుపట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని చంద్రమతి అన్నది. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యతో అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరే ఒకరికి ఎవ్వరికీ కూడా కనపడదని, అది తనకు వరమని, కనుక కాటికాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడనుకుని అప్పుడు తన విషయాన్నంతా కూడా హరిశ్చంద్రుడికి చెప్పింది. ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత అర్ధరాత్రి వేళ చంద్రమతి నగరంలోనికి వెళ్తూ ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుణ్ణి ఎవరో దొంగలు చంపి అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజభటులు ఆ దొంగలను తరుముకు రాసాగారు. ఆ దొంగలు పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాజకుమారుని హత్య చేసి ధనాన్ని దొంగిలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటులు ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజ్యాజ్ఞను అమలుపరచటం కోసం
హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగ వెయ్యబోయాడు. విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించటం మొదలుపెట్టాడు. తాను ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదే పదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమ ముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలిచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. తన దీనగాథలను అతడు గౌతమ మునికి వివరించాడు. రాజు యొక్క దీనగాథను వినిన గౌతమ ముని ఆశ్చర్యంతో, రాజా, శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవటం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశి రోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చెయ్యాలి. దాని ఫలితంగా నీ పాపమంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలుసుకో అని అన్నాడు. హరిశ్చంద్రుణ్ణి ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమ ముని అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత ముని ఆదేశం మేరకు రాజు అజయ ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాప దూరుడయ్యాడు. భార్యని పుత్రుణ్ణి తిరిగి పొందాడు. ఓ రాజసింహమా, ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకనేక సంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దీని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశి ప్రభావం వలనే హరిశ్చంద్రుడు తన భార్యను మృత పుత్రుణ్ణి తిరిగి పొందాడు. అప్పుడు దేవతలు దుందుంబులు మోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశి ప్రభావం వలనే ఆ రాజు తన రాజ్యాన్ని, రాజ్యభోగాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండా అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్ర ప్రజలతో పాటుగా భగవద్ధామానికి వెళ్ళాడు. రాజా, ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు అని శ్రీకృష్ణుడు ముగించాడు. ఈ ఏకాదశి మహిమను వినిన వాడు, చదివిన వాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలుగుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు ఆవు చేసిన ఉపవాసం కథను వింటే చాలు, పేదరికం పోతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది, అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు.
విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు. నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. ఈరోజే చివరి శ్రావణ మంగళవారం కనుక ఈరోజు శ్రావణ మంగళగౌరీదేవి కథను వింటే చాలు మాంగళ్య బలం పెరుగుతుంది. నిండు నూరేళ్లు సుమంగళిగా సంతోషంగా ఉంటారు. ఒకసారి శివపార్వతులకు ప్రణయ కలహం వచ్చింది. మహాశివుడు పార్వతీదేవిని ఆట పట్టిస్తూ నల్లని దాన అని అనటం వలన అమ్మవారు ఆ మాటలకు అలిగి ఎలాగైనా చక్కటి రంగును తెచ్చుకోవాలని సంకల్పం పూని మేనిఛాయ కోసం తపస్సు చేసింది. ఆ తపస్సు ద్వారా గౌరవర్ణాన్ని పొందింది. గౌరవర్ణం అంటే ఎరుపు రంగు అని అర్థం. ఆ విధంగా గౌరవర్ణంలోనికి మారటం వలన పార్వతీదేవి గౌరీదేవి అయ్యింది. ఈ విధంగా మారటం గ్రహించిన మహాశివుడు పార్వతీదేవికి ఒక వరం ఇచ్చాడు. ఎవరైతే శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని, అన్ని బాధలు పోతాయని శివుడు వరం ఇచ్చాడు. అప్పటి నుండి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేయటం ఆచారంగా వస్తుంది. శ్రావణ మంగళ గౌరీ వ్రతం యొక్క వ్రత మహత్యం తెలిపే ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ కథను విందాం. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్న, మహిళలకు వైదవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత, ఆది పరాశక్తియే మంగళ గౌరీదేవిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళ గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళ గౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళ వారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఆ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైదవ్యం ప్రాప్తించదు. మంగళ గౌరి వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిస్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా ఫలితం మాత్రం శూన్యము. చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారము వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది.
జరిగిందంతా కూడా భర్తకు వివరించింది జయపాలుని భార్య. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. మరుసటి రోజు సన్యాసి రావటం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వెయ్యబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానము లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి జయపాలుని భార్య ఇలా అంది, అయితే మహాత్మా, సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది. అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజెయ్యి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను. ఆ తవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు రాజదంపతులు. జయపాలుడు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరం తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఒక చోట అలసటతో కింద పడిపోయింది. జయపాలుడు అక్కడ దిగి త్రవ్వాడు. ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడింది. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను, కోరుకోమంది అమ్మవారు. నాకు ధనము వద్దు, సంతానము కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైదవ్యము కల కన్య కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది. దానికి రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడా దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు అడుగువేచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కూడా కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి రాజును శపిస్తాడు. ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరు శివుడు. ఆ కుర్రవాడికి వయసొచ్చింది. వివాహము జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని భర్తతో అన్నది. దానికి రాజు కాశీ విశ్వేశ్వర్ని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు మరియు మేనమామ త్రోవలో ప్రతిష్టానపురం చేరుకున్నారు. అక్కడ వారిద్దరూ కూడా ఓ సత్రంలోనికి ప్రవేశించారు. ఆ సత్రంలో కొందరు కన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వారిలో సుశీల అనే ఒక కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది కాబట్టి మా కుటుంబంలో ఎవ్వరూ ముండలు రండలు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు అయినటువంటి శివుడు అతని మేనమామ ఇదంతా కూడా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుషుడు అన్న సంగతి మేనమామకు తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవ్వరూ ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికి ఇచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానములో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురుకు తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు,
ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాన్ని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘట్టంలోనికి ప్రవేశించాక, అంటే ఆ కుండలోనికి ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్త గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల అలాగే చేస్తుంది. సుశీల తల్లి ఆ కుండ విప్పి చూడగానే దానిలో పాము బంగారు పాముగా మారిపోయి ఉంటుంది. తర్వాత శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణములో భార్య సుశీలను తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రత ప్రభావమని చెప్పినది. కాబట్టి ద్రౌపది మంగళ గౌరీ వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు అని కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పారు. అలాగే ఈరోజు భగవంతుడు తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, పాపాలన్నీ కూడా పోతాయి. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు, చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే, దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, పాదాలపై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు. నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయనా అని దీవించి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తూనే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు, కొంచెం ఉప్పు అడిగితే ఒక చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరా పడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది.
మహాత్మా ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన. నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు. ఇప్పుడు అది ప్రసాదంగా మారింది. ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు. విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు. స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవ సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. ఇక చివరిగా ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. అనేక ఏళ్ల క్రిందట ఒరిస్సా ప్రాంతం నుండి ఒక ముసలి బ్రాహ్మణుడు, ఒక యువ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుణ్ణి చూడాలని బృందావనానికి బయలుదేరారు. అప్పట్లో ప్రయాణాలు చాలా కష్టంగా ఉండేవి. రైళ్లు, బస్సులు లేవు. అడవులు, కొండలు దాటుకుంటూ వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. ముసలి బ్రాహ్మణుడు బలహీనంగా ఉండటం వల్ల దారిలో చాలాసార్లు అలసిపోతూ ఉండేవాడు. నడవలేకపోతూ ఉండేవాడు. అలా అలసిపోయిన ప్రతిసారి అతనితో ఉన్న యువ బ్రాహ్మణుడు చాలా ఓపికగా, ప్రేమగా ముసలి బ్రాహ్మణుడికి సహాయం చేస్తూ ఉండేవాడు. బరువులు మోసేవాడు, అన్నం ఏర్పాటు చేసేవాడు, దారి చూపించేవాడు, అంటే నిజమైన సేవ చేసేవాడు. యువకుడి మంచితనం ముసలి బ్రాహ్మణుడికి చాలా నచ్చింది. కొంతకాలానికి వారు బృందావనం చేరుకుంటారు. శ్రీకృష్ణుని చూస్తారు, శ్రద్ధగా పూజలు చేస్తారు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు యువకుడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతనితో ఇలా అంటాడు, నాయనా, ఈ ప్రయాణంలో నువ్వు నాకు చాలా సహాయం చేశావు. నీ నిజాయితీకి నిన్ను చూసి చాలా సంతోషం వేసింది. నీలాంటి మంచి మనిషికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. ఇది నా మాట. నేను మాట ఇచ్చాను, నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి యువ బ్రాహ్మణుడు నిరాడంబరంగా, మీరు చేసిన సహాయానికి నాకు ఇది చాలదు.
నాకు మీ కూతురు మీద ఆశ లేదండి. ఇది నా ధర్మం, మానవత్వం. నేను కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయటమే నా పని. దయచేసి మీరు నాకు ఏమీ ఇవ్వకండి అని నమ్రతగా చెప్పాడు. అయితే ముసలి బ్రాహ్మణుడు, మళ్ళీ నాయన, నువ్వు ధనం లేని వాడివి కావచ్చు, కానీ నీ మానవ విలువలు బంగారంతో సమానం. నువ్వు నా కూతుర్ని బాగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది కాబట్టి మాట ఇచ్చాను, మాట తప్పను అని అన్నాడు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడి విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. ఆ విగ్రహాన్ని సాక్షిగా చేసుకొని ముసలి బ్రాహ్మణుడు మాట ఇస్తాడు. ఈ కృష్ణుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నాను, నా కూతుర్ను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత వారు తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళిపోతారు. ముసలి బ్రాహ్మణుడు తన ఇంట్లో తన భార్యతో ఈ విషయం చెప్తాడు. కానీ ఆమె చాలా కోపంగా చెప్తుంది, మీరు ఏం మాటిచ్చారు? మన కుమార్తెను ఇలా ఎవరికైనా ఇస్తామా? నాకు ఇది అస్సలు ఇష్టం లేదు. మీరు ఇలా చేస్తే నేను బ్రతకలేను, చచ్చిపోతా అంటూ భయంగా స్పందిస్తుంది. వారి కొడుకులు కూడా ఆ పెళ్లికి ఒప్పుకోరు. ఇంతలో యువబ్రాహ్మణుడు కూడా ఆశగా ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్న అనుమానంతో అతని ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే ఆ ఇంటి వాతావరణం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. ముసలి బ్రాహ్మణుడు మౌనంగా ఉంటాడు. ఇంట్లో వాళ్లకు భయం ఎక్కువగా ఉంటుంది. యువకుడు ఎన్నిసార్లు అడిగినా ముసలి బ్రాహ్మణుడు ఏమీ మాట్లాడడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడి కొడుకు కఠినంగా ఇలా చెప్తాడు, నువ్వు మా నాన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నావు. మా ఆస్తిని చూసి ఆశపడుతున్నావు. మా చెల్లెల్ని ఎలా ఇస్తాం నీకు అని అంటాడు. ఆ మాటలు విన్న యువ బ్రాహ్మణుడు కోపంతో, మీ నాన్న కృష్ణుడి ఎదుటే నాకు మాట ఇచ్చారు, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరు నమ్మకపోతే ఆ భగవంతుడే వచ్చి సాక్ష్యం చెప్తే మీరే పెళ్లి చేస్తారు కదా అని చెప్పి ఆ యువకుడు బృందావనానికి వెళ్తాడు. అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ముందు నిలబడి తన బాధ్యతను చెప్తాడు. అప్పట్లో భక్తి అంత గొప్పగా ఉండేది. భగవంతుడు కూడా భక్తుడి బాధను వినేవాడు. అప్పుడు విగ్రహంలో నుంచి స్వరం వినిపిస్తుంది, నాయనా, నేను ఒక విగ్రహాన్ని, నేనెలా నిన్ను అనుసరిస్తాను? నేను నడవలేను అని వినిపిస్తుంది. అందుకు యువకుడు, ప్రభు, మీరు మాట చెప్పగలిగితే నడవగలరు కూడా, దయచేసి నాతో రండి అని ఆత్మవిశ్వాసంతో, భగవంతుడిపై బలమైన నమ్మకంతో అతను నిలదీయటంతో కృష్ణుడు అంగీకరిస్తాడు. కానీ ఒక షరతు పెడతాడు, నేను నీ వెనకాల వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నా గజ్జల శబ్దంతో నీకు తెలిసిపోతుంది నేను వస్తున్నానని అని అంటాడు. అలాగే అని యువకుడు ముందుగా నడుస్తూ ఊరికి బయలుదేరుతాడు. ఊరికి చేరుకునేసరికి గజ్జల శబ్దం ఆగిపోతుంది. భయంతో వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, కృష్ణుడి విగ్రహం అక్కడే నిలబడిపోతుంది. ఇసుక నేల వల్ల శబ్దం వినిపించలేదని అప్పుడు ఆ యువకుడికి అర్థమవుతుంది. కానీ విగ్రహంలో నుంచి మళ్ళీ స్వరం వినిపిస్తుంది, వెళ్ళి వారిని తీసుకురా అని. వెంటనే యువకుడు పరుగున ముసలి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. అతనికి జరిగిన విషయమంతా కూడా చెప్తూ అందరినీ కృష్ణుడి విగ్రహం వద్దకు తీసుకువస్తాడు. అక్కడి దృశ్యం చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద విగ్రహం ఇలా వచ్చిందంటే నిజంగా అది కృష్ణుడి మహిమ, యువకుడు అబద్ధం చెప్పటం లేదు అని ఒప్పుకుంటారు. అందరి సమక్షంలో ముసలి బ్రాహ్మణుడు తన మాట నిలబెడతాడు. తన కూతుర్ని యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ దృశ్యానికి సాక్షిగా ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని అక్కడే స్థిరంగా ఉంచి ఒక పెద్ద గుడి నిర్మిస్తారు. ఆ స్థలాన్ని అప్పట్నుంచి సాక్షి గోపాల్ అని పిలవటం మొదలయ్యింది. ఈ కథ మనకు భగవంతుడు మన మాటకు, మన నమ్మకానికి, మన ధర్మానికి ఎలా ప్రతిస్పందిస్తాడో స్పష్టంగా చూపిస్తుంది. నమ్మకంతో ఉంటే భక్తుడికి దేవుడు సహాయం చేయకమానడు. సత్యం శివం సుందరం అన్న మాటను ఈ కథ మరోసారి నిజం చేస్తుంది. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీరు ఊహించనంత డబ్బు వస్తుంది. మీకు ఉండే కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. ఈ కథను విన్నా, ఎవరికైనా చెప్పినా 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.